ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే టీఎస్ దోస్ ద్వారా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు తెలంగాణలో ఉన్న టాప్ 5 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ డిగ్రీ కాలేజ్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో టోటల్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఈ 2 ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు తెలిస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఫస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు నిజాం కాలేజ్. సో ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు నచ్చితే హైదరాబాద్లో మీరు డిగ్రీ చేద్దాం అనుకుంటే నిజాం కాలేజ్ ద బెస్ట్ కాలేజ్ అండి. సో ఈ నిజాం కాలేజ్లో టోటల్ కోర్సెస్ వచ్చేసి 26 కోర్సెస్ ఉంటాయి. సో మనకు డిగ్రీ కోర్సెస్ అంటే మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, సో ఇలాంటి కోర్సెస్ టోటల్గా. అండ్ ఇందులో బీఏలో కూడా వేరియస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బీఏలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ కాంబినేషన్స్తోని కొన్ని కోర్సెస్ ఉంటాయి. బీఎస్సీలో కూడా బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు. ఇప్పుడు బీఎస్సీ బీజెడ్సీ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. కొన్ని బీటీజెడ్సీ ఉంటాయి, బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ బీఏ, బీకామ్, బీఎస్సీ అన్నీ కలిపి టోటల్ 26 కోర్సెస్ ఉన్నాయి. టోటల్ సీట్స్ వచ్చేసి 1197. సో ఇన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇవి నిజాం కాలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఈ నిజాం కాలేజ్లోనే మనకు రెగ్యులర్ కోర్స్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంటుంది. సో రెగ్యులర్ కోర్స్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 1 పాయింట్ ఏంటంటే రెగ్యులర్ కోర్స్ అనేది మనకు నార్మల్గా కౌన్సిలింగ్ ద్వారానే సీట్ వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా రెగ్యులర్ మనకు ఇంటర్మీడియట్ మార్క్స్తోనే ఇస్తారు. కాకపోతే రెగ్యులర్లో ఏంటంటే కొద్దిగా ఫీ అనేది తక్కువ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ మనకు ఫీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు రెగ్యులర్ కోర్స్ పెట్టిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టండి. సపోజ్ ఒక క్యాండిడేట్కి బీసీఏ కోర్సే ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే ఒక క్యాండిడేట్కి బీఎస్సీ బీజెడ్సీ ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ ఆ కాలేజీలో రెగ్యులర్లో ఒక 30 సీట్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో 60 ఉన్నాయి. సో ఫస్ట్ మీరు రెగ్యులర్ పెట్టిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాలి. సో రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి ఒక ఫీ స్ట్రక్చర్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో మీకు అంత ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ కాలేజీలో కావచ్చు, అన్నీ సేమ్ ఉంటాయి, ఓన్లీ ఫీ స్ట్రక్చర్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మనకు రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. సో రెగ్యులర్లో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఒక కోర్సులో 30 సీట్స్ మాత్రమే ఉంటాయి, ఒక్కొక్కసారి 60 సీట్స్ ఉంటాయి. కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎక్కువ సీట్స్ ఉంటాయి, 30, 60, 90, 120, 180, 240. సో కోర్స్ బట్టి మనకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇది మనకు నిజాం కాలేజ్ గురించి ఫస్ట్ కాలేజ్. మనకు ఇందులో డిగ్రీ కోర్సెస్లో కూడా 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, 4 ఇయర్ కోర్స్ కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ కోర్సెస్ అన్ని 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. కొన్ని మంచి కోర్సెస్, కొన్ని 4 ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి. సో అలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో 3 ఇయర్స్ ఉంటాయి, 4 ఇయర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు కోటి ఉమెన్స్ కాలేజ్. సో ఈ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి చెప్తాను. సో కోటి ఉమెన్స్ కాలేజ్లో టోటల్ కోర్సెస్ వచ్చేసి 31. సో మనకు బీఏలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ. సో డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కలిపి 31 కోర్సెస్ ఉన్నాయి. టోటల్ సీట్స్ వచ్చేసి 1950 సీట్స్ టోటల్. సో ఫస్ట్ ఎవరైతే ఉమెన్స్ కాలేజ్ టాప్ మోస్ట్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. టోటల్ 1950 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో రెగ్యులర్లో 40 సీట్స్ ఉంటాయి, కొన్ని కోర్సెస్లో 60 సీట్స్ ఉంటాయి, 70 సీట్స్ కొన్ని ఉంటాయి. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏవైతే కోర్సెస్ ఉంటాయో 70, 120, 90, 30, 60 ఈ విధంగా ఒక్కొక్క కోర్సులో ఒకలా ఉంటాయి. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కోటి ఉమెన్స్లో 2-3 కోర్సే వెబ్ ఆప్షన్స్ పెడతారు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బీఎస్సీ బీజెడ్సీ పెట్టాడు, సపోజ్ ఆ కోర్స్కి ఒక 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి, ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టారు 60 సీట్స్. నెక్స్ట్ ఇంకొక కోర్స్ పెట్టారు, అది కూడా ఒక 60 సీట్స్ అంతే ఉన్నాయి. తర్వాత మీరు సబ్మిట్ చేశారు, ఆ ఒక్క కాలేజీలోనే హోప్ పెట్టుకున్నారు. ఆ 120 సీట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాదు. అందులో క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ సపరేట్ డివిజన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో మీరు పెట్టేటప్పుడే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ పెట్టారు, 60 సీట్స్ ఉన్నాయి. ఆ 60లో మీ కేటగిరీ సపోజ్ బీసీ బి అనుకోండి, ఒక 6 సీట్స్ మాత్రం మీకు రిజర్వ్ అయి ఉంటాయి. సో తెలంగాణలో అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ కోటి ఉమెన్స్ పెడతారు. బీసీబీలో ఫస్ట్ 6 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఇస్తారు, అంటే మీ కేటగిరీలో మీరు టాప్ అయి ఉండాలి, అప్పుడే సీట్ వస్తుంది. సో అందుకే వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక్కొక్కసారి 980, 970 వచ్చినా ఒక్కొక్కసారి సీట్ రాకపోవచ్చు. ఎందుకంటే మీకు బీఎస్సీలో ఓన్లీ 1 or 2 కోర్సెస్కి ఇంట్రెస్ట్ ఉంటే మీ మార్క్స్ మంచిగా ఉంటే వస్తుంది. మీ మార్క్స్ సపోజ్ మీ కేటగిరీలో చాలామందికి ఉన్నాయి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్కువ కోర్సెస్ పెట్టడానికి ట్రై చేయాలి. సో బీఎస్సీలోనే ఒక 5-6 టైప్స్ మీకు ఓన్లీ కోటి ఉమెన్స్ కావాలనుకుంటే
మీరు ఎక్కువ కోర్సెస్ పెట్టాలి. బీఎస్సీలో ఛాన్స్ లేదు, బీఏ కోర్సెస్ పెట్టండి. బీఏ కూడా ఛాన్స్ లేదు, బీకామ్ పెట్టండి. ఎప్పుడు మాకు అదే కాలేజ్ కావాలనుకుంటే, నాకు అదే కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ మాత్రం పెట్టండి. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉంటే వస్తుంది, లేదంటే మీకు కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది కోటి ఉమెన్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్. సో జేఎన్టీయూ కాలేజ్లో మనకు జేఎన్టీయూ యూనివర్సిటీ అండి. సో అందులో ఒకటే కోర్స్ ఉంది, మనకు బీబీఏ కోర్స్ మాత్రమే ఉంది. ఆ బీబీఏలో కూడా మనకు 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో నార్మల్ బీబీఏ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, 60 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీబీఏలోనే డేటా అనలిటిక్స్లో 60 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ 120 సీట్స్ ఉన్నాయి. సో ఎవరైతే బీబీఏ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు జేఎన్టీయూ ఆప్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ బీబీఏ కోర్సే ఉంది, బీఏ, బీకామ్, బీఎస్సీ అలాంటి కోర్సెస్ అయితే ఏం లేవు. ఇది థర్డ్ కాలేజ్. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో పేరులోనే ఉంది, ఇది సైన్స్కి సంబంధించిన కాలేజ్, మంచి టాప్ కాలేజ్, యూనివర్సిటీ ఇది. సో ఇందులో సీట్స్ వచ్చేసి 790 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కోర్సెస్ వచ్చేసి 6 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ప్రతి కోర్సులో ఎక్కువ సీట్స్ ఉండొచ్చు, 120, 130, 150 ఆ విధంగా ఉంటాయి. ఓన్లీ 6 కోర్సెసే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా బీసీఏ అండ్ బీఎస్సీ అవి మాత్రమే కోర్సెస్ ఉంటాయి. బీఏ, బీకామ్ అలాంటి కోర్సెస్ ఉండవు. ఓన్లీ 2 కోర్సెస్, బీసీఏ, బీఎస్సీ కోర్సెస్. ఆ బీఎస్సీలో కూడా కాంబినేషన్స్ ఉంటాయి, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ బీటీజెడ్సీ కావచ్చు. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ మనకు ఉంటాయి ఇందులో. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, ఇది కూడా మంచి కాలేజ్. నెక్స్ట్ 5th కాలేజ్ వచ్చేసి పీజీ సికింద్రాబాద్. సో ఇది కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ పీజీ సికింద్రాబాద్. సో ఇందులో సీట్స్ వచ్చేసి 600 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కోర్సెస్ వచ్చేసి 7 కోర్సెస్ ఉన్నాయి. సో అందులో మనకు బీఏ ఉంది, బీబీఏ ఉంది, బీసీఏ, బీకామ్, బీఎస్సీ. ఈ కాలేజ్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి. పీజీ సికింద్రాబాద్లో 2 కోర్సెస్, బీసీఏ ఉంది, బీఎస్సీ ఉంది. బీఎస్సీలో డిఫరెంట్ కాంబినేషన్స్. సో 5th పీజీ సికింద్రాబాద్, టోటల్ 600 సీట్స్. సో ఇవి మనకు టాప్ 5 కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్ ఇవన్నీ. సో 6th కాలేజ్ వచ్చేసి మనకు సిటీ కాలేజ్. సో ఇది గవర్నమెంట్ అటానమస్ కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్. సో ఇది కూడా మంచి కాలేజ్. సపోజ్ ఈ 5లో రాకపోతే నెక్స్ట్ ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు ఎవరైతే హైదరాబాద్లో చేద్దాం అనుకున్న వాళ్ళు. సో సిటీ కాలేజ్లో మనకు టోటల్ కోర్సెస్ 19 కోర్సెస్ ఉన్నాయి. సో టోటల్ సీట్స్ వచ్చేసి 1680 సీట్స్ ఉన్నాయి. సో ఈ కాలేజ్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ అన్ని కోర్సెస్ ఉన్నాయి సిటీ కాలేజ్లో. ఇది 6th. నెక్స్ట్ ఇవన్నీ మనకు మోస్ట్లీ అన్ని హైదరాబాద్లో ఉండే కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే, ప్రైవేట్ కాలేజ్ ఇంక్లూడ్ చేస్తలేను. సో ఎవరికైతే మంచి టాప్ మార్క్స్ వచ్చినాయో మాకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కావాలి హైదరాబాద్లో, వెబ్ ఆప్షన్స్ నేను ఓన్లీ 5 కాలేజ్లో వెళ్దాం అనుకుంటే ఇవి పెట్టుకోవచ్చు. అండ్ 1 పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హైదరాబాద్ కాకుండా ఎవరైతే వరంగల్లో చేద్దాం అనుకున్న వాళ్ళు, లైక్ నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత వరంగల్ యూనివర్సిటీ, లైక్ కాకతీయ యూనివర్సిటీ ఏదైతుందో అది టాప్ మోస్ట్ కాలేజ్. అండ్ దాని అండర్లో చాలా డిగ్రీ కాలేజ్ ఉంటాయి. సో కాకతీయ యూనివర్సిటీ ఆర్ వరంగల్ సైడ్లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీకు మంచి కాలేజ్ వచ్చేసి మనకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి, హన్మకొండ, వరంగల్. సో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారిలో మంచి కాలేజ్ అండి యూనివర్సిటీ. సో టోటల్ కోర్సెస్ వచ్చేసి 30, టోటల్ కాంబినేషన్స్ బీఏ, బీకామ్, బీఎస్సీ అన్నీ కలిపి. సో సీట్స్ వచ్చేసి 1800 సీట్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలాంటి కోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది 7th. సో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచి యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ అయితే ఇవి పెట్టుకోండి ఫస్ట్ 5. సో ఫస్ట్ ఇవి 5 పెట్టిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్ మీ జిల్లాలో కావచ్చు, మీ పక్క జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇవి ఎవరైతే మంచి 980, 970, 900 ఎబో, లైక్ 990 ఎబో వచ్చిన వాళ్ళు ఇవి పెట్టుకోవచ్చు. సో పక్కా డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ నేను సీట్స్తో సహా ఎందుకు చెప్పానంటే మీరు అందరు ఇవే పెట్టుకుంటారు ఫస్ట్ 5. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజాం కాలేజ్లో 1197 మనకు సీట్స్ ఉన్నాయి. ఆ 1197 మెంబర్స్ తీసుకున్న తర్వాత ఆ కాలేజ్ అనేది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3లో కనిపించకపోవచ్చు, కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అప్పుడు నెక్స్ట్ మెంబర్స్ ఆ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ పెట్టుకుంటేనే మీకు సీట్ వస్తుంది, లేకుంటే రాదు. సో ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సో ఇవి మనకు టాప్ 5 కాలేజ్ మన తెలంగాణలో మీరు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన డిగ్రీ కాలేజ్, ఆటోనమస్ కాలేజ్ కావచ్చు అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, సో దానికి మెసేజ్ చేయొచ్చు. సో తెలంగాణ దోస్త్ గైడెన్స్ కావచ్చు, లేదంటే డిగ్రీకి సంబంధించిన గైడెన్స్ అని
కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పెయిడ్ సర్వీస్ అండి. సో గైడెన్స్కి సంబంధించిన 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి, కాల్స్ లిఫ్ట్ చేయను. మీకు ఏ డౌట్ ఉన్నా డిగ్రీకి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా తీసుకోవాలి, సో నేను డిగ్రీ తర్వాత టీచర్ అవ్వాలనుకుంటున్నా, సో ఇప్పుడు డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, సో దానికి మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. అండ్ 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది గైడెన్స్ పర్పస్. ఏ చిన్న డౌట్ ఉన్నా 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు దోస్త్ వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.